ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం అండి. బాగున్నారా? ఈ రోజు దేవుడు చక్కటి వాగ్దానం ఇస్తున్నారు, విన్నాము. కీర్తనలు 111 5వ వచనము. తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకము చేసుకొనును. ఈ వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడాలని ఎప్పుడు కోరుకుందాము. మనకే కాదు, మన పిల్లల పిల్లల పిల్ల తరం వరకు కూడా, మన జనరేషన్కి ఈ వాగ్దానము నిలబడాలని మనం కోరుకుందామండి. ఇశ్రాయేలీయులను దేవుడు ఎంతగా పోషించుకున్నాడు. వారు వాగు ప్రక్కన ఉన్నప్పుడు, అరణ్యంలో ఉన్నప్పుడు, వారు శిఖరాలు ఎక్కేటప్పుడు, వారు సముద్రాన్ని దాటేటప్పుడు దేవుడు వారికి ఏది తక్కువ చేయకుండా వారికి ఆహారం ఇస్తూ వారిని బలపరుస్తూ ఉంటున్నాడు. నిజంగా దేవుడు మనం పోషించుకుంటే చాలా బాగుంటుంది. ఒక చిన్న సంఘటన నాకు గుర్తొస్తుంది. మా నాన్నగారికి జరిగిన సంఘటన నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఒకసారి దేశ విదేశాలకు వెళ్ళారు. అక్కడ ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో ఆ దైవ సేవకుడు అక్కడ ఉన్న ప్రజలతో ఒక మాట చెప్పి ఉన్నాడు. మీటింగ్ నిమిత్తమై నాన్నగారు హవాయ్ అనే ప్రదేశానికి వెళ్ళారండి. ఆ మీటింగ్లో తన టెస్ట్ మనీ, తన వాక్యాన్ని పంచుకొని కూర్చున్నారు. నెక్స్ట్ ఆఫరింగ్ సాంగ్. ఆ టైంలో ఒక దైవ సేవకుడు వచ్చి దేవాది దేవుడు ప్రేరేపిస్తూ ఉంటున్నాడు, మీకు ఈరోజు ఏదైతే తెచ్చుకున్నారో, వాలెట్లో కానీ జోబులో ఎంతైతే పెట్టుకున్నారో అది విశ్వాసంతో విత్తండి. ఖచ్చితంగా దేవుడు మీకు ఏది తక్కువ చేయకుండా చూసుకుంటాడు అని చెప్పడం జరిగింది. మా నాన్నగారికి అప్పుడు అనుకున్నాడు, నా కాదేమోలే అని. అయితే అక్కడున్న పాస్టర్ గారు మరొకసారి అంటున్నారు, ఇక్కడ నించున్న ప్రతి ఒక్కరికి దేవుడు మాట్లాడుతున్నారు, కాబట్టి మీరు ఏదైతే తెచ్చుకున్నారో విశ్వాసంతో విత్తండి అని చెప్తా ఉన్నారు. మా నాన్నగారు జోబులో కేవలం చాలా తక్కువ డాలర్స్ ఉన్నాయి. ఆ డాలర్స్తో ఆ రోజు నైట్ గడపాలి, నెక్స్ట్ డే ఫ్లైట్లో తినడానికి కూడా ఆ డబ్బును దాచిపెట్టుకున్నాడంట. అప్పుడు అటువంటి సమయంలో పాట పాడుచుండగా ఆఫరింగ్ పట్టేవారు దగ్గరికి వస్తున్నప్పుడు ఆ జోబులో యుద్ధం జరిగిందంట. ఆ డాలర్ ఇవ్వాలా లేక ఒక చిన్న పైసా వేయాలా అని. అప్పుడు విశ్వాసంతో కళ్ళు మూసుకొని ఎంతో ధైర్యంగా ఆయనకున్న ఆ ఒక్క నోటు ఆ యొక్క ఆఫరింగ్లో వేసేసాడండి. ఆ తర్వాత అన్నం తినడానికి లేదు, కానీ వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళతో ఉన్న వారందరూ కూడా పదండి డానియల్ గారు మనం హోటల్కి వెళ్దామని చెప్పారంట. అయితే హోటల్కి వెళ్ళడం జరిగింది. నాకైతే ఆకలి లేదు, నేను టీ మాత్రమే తాగుతానని చెప్పారంట. అప్పుడు వాళ్ళు కూడా అన్నారంట, మేము కూడా టీ తాగుతామన్నారంట. కానీ టీ బిల్లు కట్టడానికి కూడా డబ్బులు లేవు. అప్పుడు ఆ పక్కన ఉన్న బ్రదర్ అంటున్నారంట, డానియల్ గారు నాకు కూడా ఆకలి వేస్తుంది, టీ కాదు మనం అన్నం తిందామన్నారంట. చక్కగా లంచ్ చేద్దాం అనే వరకు లంచ్ ఆర్డర్ చేశారంట అండి. లంచ్ తిన్న తర్వాత ఆ బ్రదర్ కట్టుతారేమో బిల్ అనుకొని ప్రార్థన చేసుకున్నారు, కానీ ఆ బ్రదర్ కట్టలేదంట అండి. అటువంటి సమయంలో వెయిటర్ వచ్చి డానియల్ యువర్ బిల్ హ్యాస్ బీన్ పేడ్ అనే ఒక చిట్టి, రాసిన చిట్టి మరి డాడీ చేతిలో పెట్టారంట. ఆ చిట్టి చదివినప్పుడు చాలా సంతోషించి ఎవరు అని అడిగితే ఎంతో దూరంలో కూర్చున్న ఒక ఆఫ్రికన్ సిస్టర్. అక్కడ ఎంతో దూరంలో కూర్చొని ఆమె నేనే ఇచ్చాను అని ఇలాగ చెయ్యి ఊపిందంట. మా నాన్నగారు చాలా సంతోషించారు. ఆమె దగ్గరికి వెళ్ళి ప్రైజ్ ది లార్డ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి అని ఎంతో ఆనందంగా చెప్పాడు. ఇంత ఫ్రీ లంచ్ ఇంత చక్కగా తినడానికి ఆమె కారకురాలుగా అని చెప్పి ఆమెను కలవడానికి వెళ్ళినప్పుడు ఒక మాట చెప్పిందంట, మీరు మీ సాక్ష్యం చెప్పారు, వాక్యం చెప్పారు, దేవుడు నన్ను ప్రేరేపించి ఈ రెస్టారెంట్కి వెళ్ళమని, అంతేకాదు మీ బిల్లు కట్టమని దేవుడు చెప్పాడు అన్నాడు. నిజంగానే మా నాన్నగారికి ఆ రోజు ఎప్పుడు జ్ఞాపకం ఉండే సంఘటన. అంతేకాదు తన ఫ్లైట్లో కూడా ఫుడ్ ఇవ్వడానికి కూడా తనని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంట అండి. ఎంత అద్భుతమో! దేవాది దేవుడు తన యందు భయభక్తులు గల వారిని, దేవుడు అంటే ఎక్కువ ఇష్టపడే వారిని దేవుడు ఆహారం ఇచ్చి తృప్తిపరుస్తాడు. వారికి ఏ తక్కువ కాకుండా దేవుడు చూస్తాడు. ఎటువంటి సమయంలో కూడా, కరువు కాలంలో, అరణ్యంలో కూడా ఇశ్రాయేలీయులకు దేవుడు కడుపు నిండా భోజనం పెట్టాడు. అవసరమైతే పైనుండి దేవదూతల ఆహారమైన కురిపించాడు. నీ విషయంలో కూడా దేవుడు ఏది తక్కువ చేయడు. నీ జీవితంలో, నీ ఇంట్లో ఖాళీగా ఉన్నవన్నీ కూడా దేవుడు నింపుతాడు, నిన్ను తృప్తిపరుస్తాడు. ఈ వాగ్దానం మీతో మాట్లాడినట్లయితే విశ్వసించండి. ఆయన యందు భయభక్తులు కలిగి జీవించండి. ఆయన యందు భయభక్తులు కలిగి జీవించే వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదంట. ప్రతి మేలు నీ సొంతం అవుతుంది. కాబట్టి ప్రార్థన చేద్దాము. నీ యందు భయభక్తులు నాకు పుట్టించండి అని మరొకసారి ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందామండి. పరిశుద్ధుడా, మహోన్నతులకు తండ్రి, స్తుతులకు పాత్రుడా, నైనా తండ్రి యేసయ్య, నీవు ప్రభా ఈరోజు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు వందనాలు. నీ యందు భయభక్తులు గల వారి యొక్క కోరికను సిద్ధింపచేస్తావు. వారికి ఆహారం ఇచ్చి వారిని తృప్తిపరుస్తావు నాయన ప్రభా.
మా జీవితంలో ప్రభా ఎన్ని పడేస్తున్నాం, ఎన్ని వేస్ట్గా చేస్తున్నాం నాయన. అయినను ప్రతి దినము నాయన 3 పూటల చక్కని భోజనంతో మమ్మల్ని నింపుతున్నావు నాయన ప్రభా తండ్రి. అయ్యా కరువులో ఎవరు ఉండకుండా నువ్వు చూసుకుంటున్నావు, నీకు వందనాలు. మా కొరకు మొక్కలను, మా కొరకు విత్తనాలను మొలపిస్తున్నందుకు నీకు వందనాలు నాయన ప్రభ. వృక్షాలను, మహావృక్షాలను పెట్టినందుకు నీకు వందనాలు. ఈ భూమి ఇంకా సారవంతంగా చేసి మాకు తండ్రి కడుపు నిండా తినే ఆహారం ఇస్తున్నందుకు నీకు వందనాలు నాయన. ఈరోజు ఎవరైతే ప్రభ తండ్రి ప్రతిదానికి భయపడుతున్నారో వారికి నువ్వు ధైర్యం ఇచ్చే వాగ్దానం ఇచ్చావు నాయన ప్రభ. ఆహార విషయంలో ప్రభ నువ్వు తృప్తిపరిచే దేవుడు అని నమ్మొచ్చు. మరొక్కసారి ఈ సమయం నీకు అర్పిస్తున్నాము. నీవే నీ ఆత్మతో, శక్తితో, ప్రభావంతో నింపండి. ఈరోజు వాగ్దానం విన్న ప్రతి ఒక్కరికి నీ యందు భయభక్తులు ఏంటో చూపించి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున నడుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. ఈ వాగ్దానం విన్నాం కదండి. మీకు ఏది కావాలన్నా ఆయన తృప్తిగా ఇస్తారు. ధైర్యంగా ఉండండి, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించండి. ఈ వాగ్దానం నాతో మాట్లాడింది కరెక్ట్గా నా జీవితం కూడా ఇలాంటివి జరిగాయి అక్క అంటే మీ టెస్ట్ మనీ షేర్ చేసుకోండి. కింద కమెంట్లో ఆమెన్ అని పెట్టండి. మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు సెలవు. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యు.